లేని సంగతులు మీ ముందు ఉంచాలనుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా వినండి దయచేసి. ఏమండి, మీలో మీరు పుట్టి 20, 30, 40, 50, 60, 70, 80 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడుకొచ్చి మీరు ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీలు కానీ, ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో కానీ, ఈ గూగుల్ మొత్తం మీద ఎక్కడ మీకు దొరకనివి వినని సంగతులు ఇప్పుడు మీరు వినబోతున్నారు కనుక ఒక 5-10 నిమిషాలు చాలా జాగ్రత్తగా మాటలు వింటారని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు నేను ఒక పాట పాడాను. ఆ పాట మీకు ఎంతమంది అర్థమైంది? కానీ చాలా మంది గర్భంలోనే చనిపోతుంటారు, చాలా మంది పుట్టిన తర్వాత చనిపోతుంటారు, చాలా మంది బాల్యంలో, కొంతమంది యవ్వనంలో, కొంతమంది మధ్యకాలంలో, కొంతమంది వృద్ధాప్యంలో చనిపోతుంటుంటారు. మనం చాలా బాధపడుతుంటుంటాం. వాస్తవం ఏంటంటే నీ పని అంతవరకు ఉందని గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకవేళ ఎక్కువ కాలం బ్రతికావా అయితే దేవుడు నీకు ఇచ్చిన పని ఇంకా నువ్వు పూర్తి చేయలేదని అర్థం. గమనించండి ప్రియులారా, నాకు ఎక్కువ కాలం ఉంది, నేను బాగా తినేసి నేను బతికినాను, నాకు మంచి మంచి జీడిపప్పు, బాదం పప్పు తింటాను కాబట్టి అందుకు నేను బతికేస్తాను, ఎక్సర్సైజ్ బాడీ బతికేస్తాను అనుకోకండి. ఒకళ్ళు ఎక్కువ కాలం ఇంకా దేవుడు నీకు ఇచ్చాడంటే ఇంకా దేవుడు వచ్చి దేవుడి కోసం నువ్వు చేయవలసిన పని ఇంకా నువ్వు పూర్తి చేయలేదని మీరు గమనించాలి. ఇప్పుడు రెండో విషయంలో మీకు ఒక మాట చెప్పాను చూసారా, ఈ ప్రాణం మన ప్రియులకి కాదు, భార్య ప్రాణం భర్త కాదు, భర్త ప్రాణం భార్య కాదండి. ఈ ప్రాణం ఇచ్చింది దేవుడు తన పని చేయడానికి కోసం ఉంచాడు ఇందులో. ఎప్పుడో దాని పని అయిపోతే ఇందులో నుంచి తీసేస్తాడు బయటికి. ఇప్పుడు రెండో శబ్దం